ఖమ్మంలోని బస్ డిపో ముందు కాంగ్రెస్ అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. బీసీ జేఏసీ పిలుపుతో బంద్ను చేపట్టారు. రోడ్లన్నీ బోసిపోతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలు 12% రిజర్వేషన్ అమలుకై మరోవైపున అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొదలైతే ఆందోళన బాటపట్టింది. దానిలో భాగంగానే ఖమ్మం నగరంలో బస్ డిపో వద్ద కూడా బస్సులు లోపల నుంచి బయట రానికుండా ఉండే విధంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంతో పాటు బీసీల యొక్క హక్కుల సాధన కోసం అంటూ మరోవైపు ఓబీసీ రిజర్వేషన్ ప్రత్యేక సాధించాలంటూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు చూసుకో చాలా వరకు కూడా బస్సులు లోపల నుంచి బయట రానికుండా కూడా అడ్డుపడుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఉదయం 5 గంటల నుంచి కూడా బస్ డిపోలో చేరుకున్నటువంటి కార్మికులు కావచ్చు, మరోవైపు చూసుకుంటే వివిధ పార్టీలకు చెందిన సంఘ నేతలు కూడా మొత్తానికైతే ఆందోళన వ్యక్తం చేస్తూ నేపథ్యం అయితే ఉంది. మరోవైపున దీనికి సంబంధించి అసలు ఏంది ఎలా ఉండబోతుందని దానికి సంబంధించి మనం ఇప్పుడు ఆందోళనకారులు మనం ఒకసారి మనం మాట్లాడుతుందాం. చెప్పండి అన్న, ఇప్పటి వరకు బీసీలకు 12% రిజర్వేషన్ సాధన కోసమై ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక అధికారికంగా వాళ్ళ యొక్క అసెంబ్లీలో క్యాబినెట్లో ఆమోదం చేసి గవర్నర్ దగ్గర పంపి దాని పెండింగ్ ఉంది. ఎలా ఉంది దీన్ని చూస్తుంటే? దాదాపు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీ సమూహానికి రావాల్సిన న్యాయమైన చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ హక్కు రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ని తీర్మానం చేస్తూ కేంద్రానికి రాష్ట్రపతికి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా మోకాలడ్డు పెట్టి ఆ బిల్లు మీద సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తూ ఉంది. ఇవాళ బంద్లో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బంద్ని బలపరిచే బంద్లో పాల్గొంటున్నాయి. సగటు తెలంగాణ ప్రజలకు ఏమర్థం అవుతుంది? అన్ని పార్టీలు బలపరుస్తున్నాయి, బంద్ జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు ఇవ్వాలి అని ముమ్మాటికి ఇది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ చేసి 9వ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్ రావాలి. అలా కాకుండా కేంద్రం మొండిగా వ్యవహరించడం కారణంగా ఇవాళ తెలంగాణ సమూహం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు రాజకీయ పార్టీల బంద్కు వచ్చాం. ఈ బంద్ ఖమ్మం జిల్లాలో సంపూర్ణంగా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ని ప్రకటించేశాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు బంద్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ని వాళ్ళ సమూహాల కమిటీల ద్వారా ప్రకటించారు. ఈ బంద్ ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు, ఆగిపోతా ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు, ఎలా ఉండబోతుంది ఇదంతా? ఒకవైపున మీరు అనేక సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం అంటే బీసీ రిజర్వేషన్ కావాల్సి ప్రత్యేక పోరాటం చేస్తున్న నేపథ్యం ఉంది. దీంతో పాటు అధికార పార్టీ కూడా అంటే అసెంబ్లీలో ఆమోదం చేసుకొని గవర్నర్ వద్ద పంపించింది. ఎలా ఉండబోతుంది ఇదంతా? మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా బీసీలు అనదొక్కబడుతున్నారు. బీసీలు కేవలం రాజకీయ పార్టీలు వాడుకునే యంత్రాలుగానే మిగిలిపోయారు. అందువల్ల ఈరోజు ఏదైతే మనకి ఈ గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు 42% అమలు చేసి ఇటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో 2 దగ్గర కూడా ఓడిపోయి స్టే వచ్చి ఈరోజు అది ఎక్కడ ఆగింది అంటే పార్లమెంట్లో ఆగింది. పార్లమెంట్లో బిల్లు చేస్తేనే 9వ షెడ్యూల్ అది అమలు అవుద్ది. అది అమలు కావాలంటే పార్లమెంట్లో బిల్లు చేయాలంటే మోడీ గారు అది తలుచుకుంటూ అవుతుంది. అన్ని పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. ఈ దిశలో ఈరోజు జరిగే ఈ బంద్ ఏదైతే ఉందో ఇది ముందు కూడా ఇంకా ప్రభావితం అవుతుంది, ఉధృతం అవుతుంది. కాబట్టి దీని బిల్లుని వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు కూడా ఉన్నారు, మనం మాట్లాడుతుందాం ఒకసారి. అసలు ఎలా ఉండబోతుంది, రానున్న కాలంలో ఇంకా తీవ్రరూపం వచ్చే అవకాశం ఉందా లేదని దానికి సంబంధించి మాట్లాడుతుందాం. ఎలా ఉండబోతుంది బీసీ సాధన అమలు కోసం అంటే ఒక ఆందోళన చేస్తున్న నేపథ్యం అవుతుంది. ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% బీసీ డిక్లరేషన్ ఇచ్చి బీసీని అమలు చేయాలని చెప్పేసి రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో దానికోసం ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనలో ఉంది. ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచి ఈ బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు పోరాడతారని చెప్పేసి తెలియజేస్తూ మిగతా అన్ని పక్షాలు కూడా మాతో పాటు కలిసి వస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలు రాజ్యాధికారం సాధించేంత వరకు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. కాబట్టి ఇప్పటి నుంచి ఎంత దూరానికి పోవడానికైనా ఏ పోరాటాలకైనా బీసీలంతా సిద్ధంగా ఉండాలని, 42% రిజర్వేషన్ సాధించేంత వరకు ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క బంద్కు సహకరిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్ష పార్టీలు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మొదలు చూడొచ్చు.
ఖమ్మం నగరంలో బస్ డిపో దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా బస్సులు లోపల నుంచి బయట రానికుండా ఉండే విధంగా అన్ని మొత్తం ఆందోళనకారులు మొత్తం కూడా బీభత్సంగా ఆందోళన చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం అంటే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మొత్తానికైతే అఖిలపక్ష పార్టీలకు సంఘీభావం తెలుపుతూ కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మొత్తానికైతే వాళ్ళకు అంటే బీసీ 42% అమలు సాధన కోసమే కట్టుబడి ఉండాలంటూ దీనిపై కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.